ఎవరితోనూ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళేవరా? నీ పెళ్ళం నిండు చూలాలన్న విషయం గుర్తుందా లేదా నీకు? ఓ ఫు. ఇదెవరు? తాను నన్ను తీసుకురావడానికే బస్టాండ్కి వచ్చాడు. రండి. ఉమ్, మీరెవరు? మంత్రసాని. మంత్రసానా? ఇక్కడికెందుకు వచ్చారు? అది సరే, ఇక్కడికెందుకు వస్తాను? కాన్పు చూడడానికి వచ్చాను. ఎవరు ఈవిడ? ఈవిడ మా అత్తగారు. అత్తగారా? అయితే సరే. అల్లుడు, అసలు నువ్వేమనుకుంటున్నావు? నా కూతురికి ఏదైనా అయిందనుకో. ఏమవుతుంది ఏంటి? నువ్వు అనుకున్నట్టు ఏం కాదు. ఎన్ని కాన్పులు చూసుంటాను. ఇలా చూడండి, ఇదేమి మీ కాలం కాదు. అయితే ఏంటి? నేను చేసిన కాన్పులన్నీ బాగానే జరిగాయి. ఇదిగో అల్లుడు, ఈవిడెక్కడుందనుకో, నా కూతుర్ని తీసుకుని నేను వెళ్ళిపోతాను. అలా అయితే మీరిద్దరూ బయలుదేరండి. ఇలా చూడవే, ఇక మాట్లాడడానికి ఏమీ లేదు, మాతో బయలుదేరిరా. ప్రతి తల్లిదండ్రులు సుఖప్రసవాన్నే కోరుకుంటారు. కానీ నువ్వు ఆపరేషన్ చేయిస్తానంటున్నావు. నేను చెయ్యేస్తే తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు. రా తల్లి, వెళ్ళిపోదాం. వద్దు. అమ్మా, పదండి, ఇక్కడెందుకు మనం? జానకి. పదండి. సరే.